అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో అయితే అమ్మవారికి నైవేద్యాలు పెడుతున్నామండి. ఈరోజు అమ్మవారికి నైవేద్యాలు ఎందుకు పెడుతున్నాం అంటే నిన్న జాతర అయిపోయింది, ఇవాళ అయితే తీర్థం ఉందండి, అందుకే ఈరోజు పెట్టేస్తున్నాం. అందరూ కూడా ఈరోజే పెడతారు నైవేద్యాలు. మేమైతే ఫస్ట్ అయితే ఆ గోడ అంతా శుభ్రంగా కడిగేసుకుని దాని మీద పసుపు, అమ్మవారి రూపం కింద పసుపు రాసి బొట్లు పెడుతున్నామండి. మేము బొట్లు ఇలాగే పెడతాం, మీరైతే ఎలా పెడతారో కామెంట్ చేయండి. అలాగే కింద అయితే పద్మ వేస్తున్నామండి. ముగ్గు వేసిన తర్వాత దాని మీద 3 ప్లేట్లు వేస్తామండి. 3 ప్లేట్లలో కూడా సరిగ్గా పెట్టేసుకుని అన్నం, కూర, పునుకులు, బూర్లు, పెరుగు వేస్తామండి. మేము 3 సమానంగా పెడతాము. అలాగే మీరైతే నైవేద్యాలు ఎలా పెడతారో కామెంట్ చేసేయండి. నైవేద్యాలు పెట్టిన తర్వాత అమ్మవారికి ధూపం పెట్టాలండి. ఒక్కొక్కరిగా వచ్చి ధూపం వేసి దండం పెట్టుకుని ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఉండకూడదండి. తలుపులు వేసేసి వెళ్ళిపోవాలి. అలా అయితే మా అమ్మవారు వచ్చి అన్నం తిని మమ్మల్ని ఆశీర్వదిస్తుందని మా నమ్మకం అండి. అది మీ ఇంట్లో అయితే నైవేద్యాలు ఇలాగే పెడతారా? అయితే కాసేపు ఆగి తలుపులు తీసేస్తామండి. తర్వాత మధ్యాహ్నం సాకలోళ్ళు వస్తారు, వచ్చిన వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తామండి. మేము మీరైతే సాకలోళ్ళకి ఇస్తారో ఎవరో కామెంట్ చేసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. అమ్మలగన్న అమ్మవు నీవే మాయమ్మ శ్రీ అష్టాలక్ష్మమ్మ. అమ్మలగన్న అమ్మవు నీవే మాయమ్మ శ్రీ అష్టాలక్ష్మమ్మ. అవనిని ఏలగా అవతరించినవు మాయమ్మ శ్రీ అష్టాలక్ష్మమ్మ. అవనిని ఏలగా అవతరించినవు మాయమ్మ శ్రీ అష్టాలక్ష్మమ్మ. అమ్మలగన్న అమ్మవు నీవే మాయమ్మ శ్రీ అష్టాలక్ష్మమ్మ. అమ్మలగన్న అమ్మవు నీవే మాయమ్మ శ్రీ అష్టాలక్ష్మమ్మ. జగములు ఏలే జగన్మాతవే అభయములిచ్చే ఆదిలక్ష్మివే. జగములు ఏలే జగన్మాతవే అభయములిచ్చే ఆదిలక్ష్మివే. వైకుంఠ